తదుపరి మనం మకర రాశికి వెళ్తున్నామండి. మకర రాశి వారికి ఈ మీ యొక్క ఫిబ్రవరి నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. ఈ యొక్క రాశి వారందరికీ కూడా మరి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. అదేవిధంగా బంధువర్గం వారితో విభేదాలు ఎక్కువగా ఉంటాయి. మాట పెరిగి అది పెద్ద గొడవలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక బంధువులతో కాకుండా మిత్రుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తగు జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ నెల ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ మాట మాట్లాడినా కూడా దాన్ని తప్పుగా అర్థం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత కష్టపడి పని చేసినా కూడా మీ యొక్క శ్రమకు తగ్గ ఫలితం అయితే మరి ఎవరు గుర్తించరు. మీ యొక్క శ్రమను కూడా ఎవరు గుర్తించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీకు శ్రమకు తగ్గ ఫలితం కూడా తక్కువగా వస్తుందండి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఈ యొక్క మకర రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇటు నష్టం రాదు, అలా అని లాభం రాదు. మరి స్థిరంగా కూడా మీ యొక్క వ్యాపారం అనేది ముందుకైతే సాగుతుందండి. ఇక ఎవరైతే మకర రాశిలో ఉన్న విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా కొంచెం పరీక్షా కాలంగానే ఉంటుంది. ఇక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి ఆ యొక్క చదువు విషయంలో కానీ చదువుకునేటప్పుడు కానీ లేదా పరీక్షలు రాసేటప్పుడు తగు ఏకాగ్రతతో రాస్తే తప్పక మీరు విజయం సాధిస్తారండి. ఇక ఎవరైతే మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదు. మీ పై అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తగు జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క అధికారులతో గొడవలు జరిగి మరి ఉద్యోగాలు మరి పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి అర్ధాష్టమంలో మరి గురువు, అదేవిధంగా మరి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది ఈ నెల. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మీరు చేయవలసిందల్లా మరి అర్ధాష్టమంలో మరి మీకు బృహస్పతి ఉన్నాడు కాబట్టి తప్పక గురువారం రోజు నాడు ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బృహస్పతికి తప్పక అర్చన చేయించుకొని కేజింబావు మరి ఈ యొక్క శనగలు దానం చేయండి. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి తప్పక శనివారం రోజు నాడు ఆ యొక్క శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు, బెల్లము, బియ్యము దానం చేస్తే కొంచెం ఆ యొక్క ప్రభావం అనేది కొంచెం తగ్గి మనం అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తవుతాయండి. ఇక ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలమైన రోజులుగా మరి ఈ నెలలో 2వ తారీఖు, 4వ తారీఖు, 9వ తారీఖు, 13వ తారీఖు, 19వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖులు వీరికి అనుకూలంగా ఉన్నాయండి. ఇక ఈ యొక్క మకర రాశి వారికి మరి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 6వ తారీఖు, 11వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, 27వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా సరే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.